హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఫన్ ఛానల్. డైలీ 2000 ఎట్లా గెలుచుకుందామని మనము ఒక సిరీస్ స్టార్ట్ చేసాము. మధ్యలో కొంచెం లాస్ వచ్చిండే. సో వీఆర్ బ్యాక్ టు ద గేమ్. పొద్దున్నుంచి మార్కెట్ చూసుకున్నట్లయితే కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చింది, కానీ ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది. సో నేను అందుకే కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో మన దగ్గర ప్రస్తుతం ఫండ్స్ 3400 ఉంది. ఒక 8 క్వాంటిటీ తీసుకుంటే స్టార్ట్ చేద్దాం. మార్కెట్ ఇక్కడ సెల్లర్ జోన్ నుంచి కిందికి వస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ ఇది పైకి వెళ్ళి స్టాప్ అయిపోతే నేను స్టాప్ లాస్ తీసేసుకుంటా. సో కరెక్ట్ అక్కడే ఆగింది. యాక్చువల్లీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక 5 మినిట్స్ చార్ట్లో ఒక లాంగ్ పొజిషన్ పెట్టుకున్నాం. నేను 161కి తీసుకున్నా. 61 ఓకే, ఇక్కడ తీసుకున్నా. ఓకే, ఒకవేళ ఇది ఇక్కడికి వచ్చిందంటే నేను ఎగ్జిట్ అయిపోతా. విచ్ ఈస్ 146. 149కి వచ్చిందంటే నేను ఎగ్జిట్ అయిపోతా. ప్రాఫిట్ 190, ప్రాఫిట్ వుడ్ బి 188. ప్రస్తుతం 167 నడుస్తుంది. నేను చెప్పినట్టు 149కి మార్కెట్ పైకి వెళ్ళి మనకి కిందికి వస్తుంది. ఓకే, నా సెకండ్ షిట్ 146. ఓకే, ఇది ఇంకొకసారి వచ్చిందంటే ఆ ఎగ్జిట్ 145కి మళ్ళీ వచ్చిందంటే వాళ్ళ ఎగ్జిట్. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎట్లుందో చూసుకుందాం. మార్కెట్ అయితే డౌన్ ట్రెండే ఉంది, కానీ మీరు చూసుకున్నట్లయితే పుష్ చేసింది ఇక్కడ. సో కొంచెం పైకి వెళ్ళొచ్చు మార్కెట్, ఎందుకంటే ఇక్కడ సెల్లర్ జోన్ ఉంది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో కొంచెం పుష్ వస్తుంది కిందికి పైకి వెళ్ళే కన్నా ముందు. బట్ ఈ క్యాండిల్ చూసుకున్నట్లయితే హెవీ బయింగ్ జరిగింది. సో యాజ్ పర్ దాట్ అయితే పైకి వెళ్తుంది, బట్ ఓవరాల్గా అయితే కిందికి వెళ్తుంది అనుకుంటున్నాం మార్కెట్. చూద్దాం. ప్రస్తుతానికి అయితే 500 ప్రాఫిట్లో ఉన్నాము. నేను చెప్పినట్టు 188కి ఎగ్జిట్ చేద్దాం. 188 కాదు, 175. ఐ థింక్ 188 వుడ్ బి టూ మచ్. 180కి ఎగ్జిట్ కొట్టేద్దాం. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ చూడండి, నేను పిఈ తీసుకున్నా. మార్కెట్ కిందికి వెళ్తుంది, కానీ ఇది కిందికి వస్తుంది. ఇది యూజువల్లీ పైకి వెళ్ళాలి, కిందికి ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే మనకు లాస్ వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీని ప్రైస్ కిందికి వస్తుంది. ఓకే, మన ట్రిగర్ అయిపోయింది. 2000 లాస్లో ఉన్నాము. గుడ్. ఇప్పుడైతే బై ట్రేడ్ తీసుకునే ఛాన్సెస్ ఉంది మనకి 51,300. ఎందుకంటే పైకి వెళ్ళి మార్కెట్ ఆగిందంటే ఇంకా పైకి వెళ్తుంది. 3000 ఇమ్మీడియట్గా కొనుక్కుంటా నేను. ఎన్ని పాయింట్ కొన్నాం? సో చూసుకుందాం. ఇది 2000 లాస్ అయింది. నేను ఎందుకు ఇమీడియట్లీ కొనుక్కుంటున్నా అంటే ఇది పైకి వెళ్తే కొంచెం కిందికి వచ్చినట్టే మళ్ళీ కొంటా, అప్పటిదాకా కొనా. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే దీని చార్ట్ ఇట్లుంది. నేను 98కి తీసుకుంటా. మళ్ళీ కిందికి వస్తుంది ఇది 100%. ఎందుకంటే ఉట్టిగా పైకి అయితే వెళ్ళదు. సో కిందికి వచ్చినప్పుడు కొనుక్కుంటా. మేబీ ఐ కెన్ బై యాట్ 95. లిమిట్
10 క్వాంటిటీ 95 కొనుక్కుంటా. I'll make it 15 quantity 21,000 పడుతుంది మనకి ఇక్కడ. ఇది పైకి వెళ్తేనే ఉంది, కొంచెం కిందికి వస్తే కొనుక్కుందామని అని చూస్తున్నా, బట్ కిందికి రావట్లేదు కదా. రావాలి యూజువల్లీ అయితే. ఓకే 107 దాకా వచ్చింది, ఇంకా కొంచెం కిందికి రా. లిటిల్ ఒక చిన్న డిప్ ఇచ్చిందంటే నేను కొనుక్కుంటా. మేబీ ఐ కెన్ బై ఇట్ ఎస్ 95 is a good rate actually. ఓకే 98కి నేను కొనేసుకుంటాను. 95కి నేను కొనుక్కుంటా. ఓకే ట్రిగర్ అయిపోయింది. సో 93.38కి మనది ట్రిగర్ అయింది. నార్మల్ ట్రేడ్ పడ్డది యాక్చువల్లీ, ఇంట్రాడే ట్రేడింగ్ చేయాల్సిందే. చూసారా ఇక్కడ సెల్లర్ జోన్ ఉందని చెప్పాలి, ఇమీడియట్గా కిందికి వచ్చింది. బట్ మనం ఒక స్టాప్ లాస్ పెట్టుకొని నడుస్తాం సో దాట్ సేఫ్ జోన్లో ఉంటామని. ఇది ఇక్కడ బ్యాక్ ఇస్తుంది అనుకున్నా కానీ ఇక్కడ బ్యాక్ ఇచ్చింది. వెళ్ళొచ్చి మార్కెట్ అయితే పైకి వెళ్ళాలి. ఒకవేళ 81కి వచ్చిందంటే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. 80 షుడ్ బి మ్యాక్స్. 80కి నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఒకవేళ 80కి వచ్చిందంటే ఐ వుడ్ ఎగ్జిట్ దిస్. ఎందుకంటే కిందికి వచ్చిందంటే మరీ ఎక్స్ట్రీమ్ కిందికి వచ్చేస్తుంది. యూజువలీ ఐ డోంట్ నో వై కిందికి వస్తుందో. స్టాప్ లాస్ అయితే పెట్టేస్తాను 80కి. మన ప్రీవియస్ది మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు పెరిగింది చూడండి. ఇక్కడ మనము ఇది 93కి లాస్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ బి 176.5కి వెళ్ళింది. సో యూజువలీ కిందికే ఉండే అన్నమాట, బట్ అది మిస్ అయ్యాం మనము. కొంచెం స్టాప్ లాస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం స్టాప్ లాస్ వేరే ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుండే. స్టాప్ లాస్ నేను ఎక్కడ పెట్టాలి? 5 minutes టైం ఫ్రేమ్లో మనది ఇది లాస్ బుక్ అయిపోయింది, 5,000 లాస్. సో ఇది మనము స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాం అప్పుడు 145కి పెట్టుకున్నాం. ఓకే ఇక్కడ వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోయింది. మళ్ళీ పైకి వెళ్తుందని యాజ్ అ సైడ్, కానీ కొంచెం వెయిట్ చేద్దాం. ఇంత కిందికి వచ్చిందంటే ఇంకా కొంచెం కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఇది దీని లోపల ఎండ్ అయింది అనుకోండి 1 minute లోపల, ఇప్పుడు 1-2 minutes ఉంది. ఒకవేళ ఇక్కడే ఎండ్ అయితే నేను కిందికి వెళ్ళి ట్రేడ్ చేసుకుంటా. విచ్ విల్ బి దిస్ వన్. ప్రస్తుతం 158 168కి నడుస్తుంది. సో నేనైతే రెడీ పెట్టుకుంటా. మన ఫండ్స్ 29,000కి అయింది ఇప్పుడు, బికాస్ 5,000 లాస్కి వెళ్ళాం కాబట్టి. ఒకవేళ మార్కెట్ దీని కిందనే ఉందనుకోండి, ఇంకొక 1.5 minute నేను కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకుంటా. ఇది స్టాప్ లాస్ అయిపోతుంది అది, బికాజ్ ఇది దాటిందంటే పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. లెట్స్ సీ. ఓవరాల్ ట్రెండ్ అయితే మార్కెట్ పైకి వెళ్ళాలనే ఉంది, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది ఒకటి ఇచ్చింది కదా, ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది చూడండి. ఐ సీన్ 15 minutes, సో ఎగ్జాక్ట్ నియర్ టు అక్కడ ఆగిపోయి పైకి వెళ్తుంది. ఈరోజు స్టార్ట్ అయింది. ఓకే పైకి వెళ్తుంది మార్కెట్. ఇది మనకి స్టాప్ లాస్ ఇచ్చేళ్ళింది 80కి షార్ప్గా, 78 దాకా వెళ్ళింది. గుడ్. చూద్దాం, ఒకవేళ ఇది ఇక్కడ ఆగితే మనం కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకున్నాం. యాజ్ పర్ జస్ట్ సెకండ్ ఫోన్ వస్తుంది. పాజ్ చేసి మాట్లాడుతున్నా అప్పటి నుంచి.
సో యాజ్ యూ కెన్ సీ మార్కెట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ రివర్సల్ కొట్టింది, ఎందుకంటే ట్రెండ్ పైకే ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉందని అక్కడ కిందికి వస్తుంది. ఒక్క రిస్కీ జోన్ ఉంది ఇక్కడ, ఎగ్జాక్ట్ ఇక్కడ. ఇది ఒకవేళ దాటిందంటే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చు మనం, పైకి వెళ్ళి ఆగాలి 15 minutes. ఇది ఆగింది కానీ మళ్ళీ కొట్టేసింది కిందికి. నిఫ్టీ ఎట్లా చేస్తుందో చూద్దాం. నిఫ్టీ కూడా కిందికి వచ్చి కరెక్ట్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చి పైకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇది దాటిందంటే ఇంకా మళ్ళీ కిందికి పడే ఛాన్సెస్ ఉంది. కిందికి పడితే వీటి దాకా పడుతుంది. నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకోవచ్చు యాక్చువల్లీ ఒకవేళ ఇది దాటిందంటే. బట్ కరెంట్లీ మనం బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకోవాలి, ఎందుకంటే నిఫ్టీ కరెక్ట్ మన లాజిక్స్ ప్రకారం నడుస్తుంది. ఇది దాటిందంటే కిందికి తీసుకోవచ్చు. నేను నిఫ్టీ అయితే ఒక రెడీ పెట్టుకుంటా. లాస్ట్ ట్రేడ్ చేసుకుందాం అనుకున్నా కానీ 25,000 అది పుట్. ఇది ఎందుకు పెట్టుకున్నా అంటే ఒకవేళ ఇది దాటి ఆగిందంటే కిందికి వెళ్తుంది అనమాట. సో ఇది రెడీగా పెట్టుకుంటా. ఇది లేస్తుంది పెద్ద పైకి. ఇది కింద పడితే కింద పడి హోల్డ్ చేసి మళ్ళీ పైకి వచ్చి రీటెస్ట్ చేసినప్పుడు మనం తీసుకుందాం. అప్పటిదాకా తీసుకోవద్దు. కిందికి పడుతుందని రపరప కిందికి పడుతుందని తీసుకోవద్దు. ఎప్పుడు కిందికి పడి ఓకే కన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత అది ఫేకా అని చూసుకోవాలి. నెక్స్ట్ క్యాండిల్లో బ్యాక్ వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే అప్పుడు కొనుక్కోవాలి. అప్పుడు మనకి ప్రైస్ యాక్షన్లో డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈ ట్రేడ్లో మనకు 2000 లాస్ వచ్చింది. బట్ ఈ ట్రేడ్ ఆల్మోస్ట్ రికవరింగ్ దాకా వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చింది. 1900 దాకా వెళ్తుంది. ఇది ఒక్కటి కవర్ అయిపోయి ఇది ఒక 2000 వస్తే ఇది రికవర్ అయిపోతుంది. మన టార్గెట్ మీరు చూసుకున్నట్లయితే 145కి పెట్టా. 5 minutes షార్ట్లో చూద్దాం. గుడ్. ఇది ఒకవేళ ఇది క్రాస్ అయితే వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ కొంచెం రిజెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రిజెక్షన్ తీసుకుందంటే కొంచెం కష్టమవుతుంది. ఓకే ఆల్మోస్ట్ మనము మన లాస్ కవర్ అయింది, కానీ ఇది ఎందుకో నాకు డౌట్ కిందికి వస్తుంది అనిపిస్తుంది. సో నేను ఒకసారి ఇక్కడ చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. చూసారా ఎగ్జాక్ట్ నేను చెప్పినట్టే ఎగ్జాక్ట్ ఇడికి వచ్చి మళ్ళీ రివర్సల్ కొడుతుంది. ఇది ఒకవేళ బ్రేక్ అయిందంటే వెళ్ళిపోతుంది, మన టార్గెట్ మన రీచ్ అయిపోతుంది. కానీ ఇది బ్రేక్ అవ్వాలి. వెరీ గుడ్, బ్రేక్ ఇట్. ఎస్ ఎస్. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం వీక్ జోన్ ఉంది, కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇది కొంచెం బ్రేక్ అయితే నేను యాక్చువల్లీ ఇది ఎగ్జిట్ కొట్టేస్తాం, ఎందుకంటే ఇది చాలా వీక్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇంకా ఏం బెటరే మనం ఇది కిందికి వస్తుంది మళ్ళీ, బికాజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వీక్ ఉంది నేను ఇందాక చెప్పినట్టు. ఒకవేళ ఇది క్రాస్ అయితే కానీ మనకు ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. 81 మళ్ళీ పైకి వచ్చేసింది, చెప్పలే మనం అక్కడ బుక్ చేసుకున్నట్టు ఉంది, బికాజ్ ఇది వీక్ ఉందని మనం అబ్జర్వ్ చేయలేకపోయినాం. కిందకి వచ్చేసింది. చిన్నది ఒక మిస్ చేసుకున్నాం మనం, ఎందుకంటే ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేయాల్సిందే. బట్ మళ్ళీ పైకి వస్తుంది. నేను 85కి దీన్ని బుక్ చేసుకుంటా. ఓకే పైకి వెళ్తుంది. నేను మార్కెట్కి 86కి ఓకే 89 గుడ్ 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 పైకి 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 అవసరం నేను బుక్ చేసుకుంటున్నా.
ఎగ్జిట్ కొట్టేసా, ఎందుకంటే మళ్ళీ కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకే నేను ఎగ్జిట్ కొట్టా. సో ప్రస్తుతానికి అయితే 1000 ప్రాఫిట్లో ఉన్నాము. మనము ఇంకొక 900 పాయింట్స్ తక్కువ ఉన్నాము. చూద్దాం మార్కెట్ ఏమవుతుందో. నిఫ్టీలో మీరు చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ వెళ్ళి ఆగింది కదా, పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ 100% పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇది ప్రకారం అయితే కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ వెయిట్. ఇప్పుడు గడబడిలో మనము ట్రేడింగ్ తీసుకోవద్దు, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, ఒకవేళ నిఫ్టీది కింద ఆగితే ఈడ కూడా ఒక బయింగ్ జోన్ ఉంది. ఓకే, బయింగ్కే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను బ్యాంక్ నిఫ్టీలో అప్పుడప్పుడే ట్రేడ్ తీసుకోనండి. ఇది చూసినట్లయితే మీరు ఇది పైకి కింది కొంచెం ఇది అవుతుంది. ఈడ ఒక బయర్ జోన్ ఉంది, ఈడ ఒక సెల్లర్ జోన్ ఉంది. ఆ జోన్ అయితే ఫస్ట్ క్లియర్ అవ్వాలి. అవ్వకుండా మనం కొనుక్కుంటే బిస్కెట్ అవుతాం. ఈ జోన్ ఉందా, ఈ జోన్ ఏదైతే ఉందో కొంచెం రిస్కీ జోన్, కిందికి మీదికి వెళ్తుంది. సో కొంచెం టైం పడుతుంది. ఇది మళ్ళా ఈ జోన్ నుంచి బయటకు వచ్చిందంటే రాకెట్లు అయితే ఇవి. ఈ జోన్ కొంచెం రిస్కీ ఉంది. నిఫ్టీ ఓకే కిందికి తీసుకొని ఇది ఒకవేళ దాటిందంటే పైకి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ ఒక నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకుంటా. జోన్ ఉంది, ఈ జోన్ దాటి ఆగాలి. ఓకే, నేను చూపించేవాడిని. నిఫ్టీది ఈ జోన్ ఒకవేళ దాటి దీనిపైన ఆగింది అనుకోండి, పైకి వెళ్ళిపోతుంది. అది జోన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో జోన్ వచ్చేకన్నా ముందు మనం ఒక తీసుకొని పెట్టుకున్నాము. ఓకే, తీసేసాను. 25,000 పిఈ ఒకటి రెడీ పెట్టుకుందాం. 25,000 సి కూడా పెట్టుకున్నాం. ఓకే, 95కి నడుస్తుంది ప్రస్తుతానికైతే. ఇదిగోండి, ఇది ఒకవేళ ఇది దాటిందంటే రాకెట్ అవుతుంది. మనం ఆ రాకెట్ రేస్ని పట్టుకోవాలన్నమాట. కిందికి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంది. కిందికి వెళ్ళినా మళ్ళీ పైకి వచ్చేస్తుంది అనిపిస్తుంది. సో మనం రాకెట్ ట్రేడ్స్ని పట్టుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది. వెరీ గుడ్, అవసరం. ఇది వెళ్తే మళ్ళీ ఈడి దాకా వెళ్ళిపోయి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో నిఫ్టీ పైకి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీలో నేను చెప్పినట్టు ఈ జోన్ దీని పైకి వచ్చి ఆగాల. ఇక్కడ కూడా రిజెక్షన్ తీసుకొని ఇది పెట్టుకున్నాం. దీని పైకి వచ్చి ఆగిందనుకో ఇక్కడ తీసుకోవచ్చు. ఇది 98 ఉంది, బట్ పర్లేదు. 113 కూడా తీసుకోవచ్చు. ఇది వెళ్ళిపోయి వీడి దాకా వస్తుంది. సో ఆ ట్రెండ్ని మనం 50 పాయింట్స్ కవర్ చేసుకుందాం. ఇది వస్తే అగైన్ 2000కి టార్గెట్ పెడదాం. మనము ఎక్కువ అత్యాశ చూపామన్నమాట ఈ అకౌంట్లో. సో లెట్స్ టార్గెట్ మనకి ఎంత కావాలో అంతనే చూద్దాం. ఫుల్ వీడియో చూపిస్తున్నా, ఎందుకంటే ఇదేంది ఎక్కువ తక్కువ ఎందుకు అవుతుంది. ఆర్డర్ పడ్డాయి కదా.
మంచిగా వస్తున్నాయి, ఎక్కువ తక్కువ అవుతుంది. మళ్ళా అమ్మాయి ఏమున్నారా ఈ జరద ముఖంలో. ఏం చిల్లరాలున్నారా ఇల్లు. ఎగ్జిట్ కొట్టిన తర్వాత కూడా ఎక్కువ తక్కువ ఎందుకు అవుతుంది? సపోర్ట్ టికెట్ రేజ్ చేయాలి. ఓకే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో రిజెక్షన్ వచ్చింది, కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో రిజెక్షన్ వచ్చింది, కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. చిన్న ట్రేడ్ తీసుకుందాం అనిపిస్తుంది నాకు, రిస్కీ ఉంది, బట్ లెట్స్ వెయిట్. ఎందుకంటే మనం గడ్బడ్లో లాసెస్ చేస్తాము, అందుకని వెయిట్ చేయని చెప్పాను. మంచి క్యాండిల్ ఇది, ఇట్లా పడ్డదంటే కిందికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న రిస్క్ చేద్దాం, ఏమంటారు 50ది ఒక 20 తీసుకుందాం ఇంట్రాడే. చిన్నదానికి మనం ఎగ్జిట్ పెట్టేద్దాం. ఓకే, $48కి ఎగ్జిట్, 56కి ఎగ్జిట్, 56, 48, 56, 48. ఒకవేళ 56కి వచ్చిందంటే మనం టార్గెట్ తీసుకున్నాం. 56 లిమిట్, 56కి వచ్చిందంటే ఇక్కడ మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కిందికి వచ్చి కొంచెం కిందికి వచ్చి ఇది ట్రావెల్ అయింది అనుకోండి, ఎక్స్ట్రీమ్ కిందికి వెళ్ళిపోతుంది. సో నేను 56 తీసేసి ఇలా స్టాప్ లాస్ పెట్టుకున్నాను ఫస్ట్, ఎందుకంటే కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. స్టాప్ లాస్ 49కి పెట్టుకోవచ్చు. $49కి స్టాప్ లాస్. $48 ఎక్కువ అయిపోతుంది యాక్చువల్లీ, ఎందుకంటే మార్కెట్ కిందికి వెళ్ళి చూద్దాం. 48, నేను 48కి తీసుకుంటున్నా ఫ్రెండ్స్. స్టాప్ లాస్ 48కి స్టాప్ లాస్ తీసుకుంటా, బికాజ్ మార్కెట్ కొంచెం ఆడుకుంటుండే మనతోటి. ఇది ఒక్కటి కిందికి వచ్చి ఇట్లా పడ్డదంటే ఎక్స్ట్రీమ్ కిందికి వెళ్ళిపోతుంది. నేను ఆ పెద్ద టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి అట్లా పెట్టాను. చూడండి, ఇది అయితే కిందికి వచ్చేసింది బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ దాకా వెళ్తుంది, మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. నిఫ్టీ ఒకవేళ ఇది దాటి స్టే చేసిందంటే కొంచెం కిందికి వస్తుంది. 51కి వచ్చేసాము. నేను 52.98, ఒక 53కి తీసుకున్నాను. సో కొంచెం 56 అట్లా వస్తే కొంచెం ప్రాఫిట్ వస్తుంది. పడ్డదంటే ఎక్స్ట్రీమ్ పడుతుంది ఫ్రెండ్స్. గుడ్ గుడ్ గుడ్, పడు. ఆసమ్, సూపర్. నేను నా ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నా. స్టాప్ లాస్ కట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకో. 4,372 రూపీస్ ప్రాఫిట్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు మనం దీంట్లో ట్రేడ్ చేయము. సూపర్గా వెళ్తుంది ఇది పైకి కిందికి. ఇగో చెప్పలే, ఇక్కడ దాటంగానే వస్తుందని అట్లా ఉంటుంది మనతో. తెలుగు ట్రేడర్ ఫండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కంటిన్యూస్ బ్రేక్ చేయకుండా మీకు బోర్ కొట్టిన వీడియో ఎందుకు పెట్టా అంటే మీరు సైకాలజీ అర్థం చేసుకొని డబ్బులు సంపాదిస్తారని. అతి ఆశ అతి వేగంతో ఏం చేయకండి, జస్ట్ కాన్సన్ట్రేట్ చేసి ట్రేడ్స్ తీసుకోండి. నేను కూడా చాలా లాస్ అయినా, లాస్ రికవర్ చేయాలని అనుకోకండి, జస్ట్ ఈరోజు మినిమం ప్రాఫిట్ తీసుకోవాలని డిసైడ్ అవ్వండి.
మన ఛానల్కి 20 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను వన్ ఉన్నప్పుడు చెప్పాను స్టార్టింగ్ 1000 సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్ నాకని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ ఎర్న్ మనీ టుగెదర్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.